కత్తిరించేద్దాం. ఆడేదో ఒకటి చేస్తుంటాడు కదా, రారా. సరే ట్రిక్ చేసావరా. చెప్తా, ఈ రిమోట్ బటన్ నొక్కు. ఏం కాదుగా. ఏం కాదు, నొక్కు. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతిలో. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అదేలా సార్. ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి ఆకలిస్తుందన్నా. ఎలా రెండిట్లు పెట్టి అన్నా. ఎలా ఇడ్లీ లేదు గిడ్లీ లేదు, ఎలా చచ్చిపోయేటట్టున్నా అన్న. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. నోరు మూసుకున్నాడు. అరే ఫ్లాష్ బ్యాక్ వద్దు. కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే పో. అలాగేలే. 10 మిస్డ్ కాల్సా? ఎవరబ్బా? హలో, ఈ నెంబర్ ఎవరిదండి? ఎందుకండి? ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి. నేనే చేశానండి. ఎందుకండి? పని లేక. ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా? వెట్టకారం గుంటూరు కారం పక్కన పెట్టు గాని మొదలెట్టు. అదే వాట్స్ యువర్ నేమ్, మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని అర్జున్ గా చూడాలనుందండి. ఇవన్నీ విని చాలా బోర్ కొట్టేసింది. వేరేమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా. నువ్వు చెప్పింది కరెక్టనే. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా. పార్క్ వెళ్దామా? పార్కా? హోటల్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మరింతే స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. స్టూపిడ్ ఫెలో. ఏమైంది? ఎవడో నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ కాలా? ఎవరు? అయ్యయ్యో, ఇది మా బాబాయ్ నెంబర్. మీ బాబాయా? అవును, ఇందాక నేనే ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఎవరో అనుకుని ఏదేదో అనేసాను. ఒకసారి ఫోన్ చేయవా? సారీ చెప్తాను. నేను చేయాల్సినంత చేసావురా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా. కూర్చో. ఓనర్ ఇప్పుడు నువ్వు. మళ్ళీ చేసిందిరా ఇది. ఇప్పుడు అయిపోయింది. రేయ్, నీకు వేరే పని పట్టాలేదా? బాబాయ్, నేను పింకీని. ఏ పింకీ, నువ్వా? మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆ నెంబర్ ఎవరిది? ట్రైన్ లో ఒక అక్క పరిచయం అయింది, చాలా బాగుంది. నీకైతే కరెక్ట్ మ్యాచింగ్. ఇదిగో అదేదో తిక్కలలాగా ఉంది. దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. రేపు నేను స్టేషన్కి వస్తానమ్మా. ఓకే బాయ్. ఇందాకేదో మాట్లాడాలంట. చిచి, దాని గురించి అసలు వద్దు. ఫోన్ పెట్టే. హలో. ఏమైంది పింకీ? కట్ అయిపోయింది అక్క. అమ్మాయా, తిట్టావా? ఇరగదీసి పడేసి అదో తిక్కలది. తిక్కల్ది? ఆ తిక్కల్ది కూడా మాకు దొరకట్లేదురా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా అసలు. అక్క, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పెళ్ళా? కమ్ క్లోజర్. క్లోజ్ యువర్ ఐస్. నా కూడా ఉండేది, నా డ్రెస్సే పిండేది, నన్నే ఇస్త్రీ చెయ్యండి, నాకు కావాలి. నా చేత చిక్కేవాడు, నా వెనక నక్కేవాడు, నా ముందు మొక్కేవాడు, నాకు కావాలి. నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్ను వదిలి చెక్కేయండి, నాకు కావాలి. సరి అయిన మొగుడు ఎవ్వడు, సుగుణాల మగువా ఎవ్వరు, ఎన్నో అందించేవాడు, ఎదురేది అడగనివాడు, ఏటీఎం అయ్యేవాడు, ఎవడు 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 ఎవడు. అది మగ లక్షణమని చెప్పే లేడీ కావాలి. అమ్మాయి ఆంటీస్ అసలెవ్వరి వంక చూడని వాడే కావాలి. చూడు తగ చూడు అందరి
ఎంత అందంగా ఉన్నావంటూ పొగడాలి. నిజాలు చెబితే నమ్మాలి. ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి. నా అప్పు తానే తీర్చాలి. ఏవైనా చేసేవాడు, ఏమన్నా నమ్మేవాడు, 25 ఏళ్ల పసివాడు ఎవడు 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 Yeah, ఎవడు ఎవడు yeah. ఎవడు 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 I wanna walk and makes me feel that all my dreams could be real. And go. Hey honey, hey, come drive my car. Let's get some friends and hit the bar. So hey baby, get me, come and chocolate me. I swear me, yeah, uh-huh. పెళ్ళే అయ్యాక ఇక లవ్ గివ్ ఆడేవాడే కావాలి. డబ్బే చేశాక ఇక పెళ్లి గిళ్ళి ఆడే లేడీ కావాలి. 6 మరి 7 సాయంత్రంలోగా ఇంటికి తానే రావాలి. 5 గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి. అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి. నా వాళ్ళు నాకు కావాలి. జోకులు చెప్పి నవ్విస్తూనే ఉండాలి. కన్నీళ్ళు కూడా కలగాలి. నా ప్రశ్నకు బదులైనోడు, నా మనసుకు మ్యాచ్ అయినోడు, నా సొగసుకు సూట్ అయినోడు ఎవడు 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 Yeah, ఎవడు ఎవడు yeah. ఎవడు 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 వీళ్ళిద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఏ ఈ ఫార్మాలిటీస్ ఇంకా రన్ అవుతున్నాయా? అయినా దండేయాల్సిన దండం పెట్టాల్సిన మనకు కాదయ్యా, వాళ్ళకి. నమస్తే సార్. ఏ రావు గారు బాగున్నారా? ఏం బాగోరే సార్. అదేంటి కావాలనే కడప నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కదా? బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. సిటీలో ఉన్న గూండాలు రౌడీ షీటర్స్ ఫైల్స్ తీసురండి. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సార్. పల్లి సూరి, దుర్గా, శ్రీను, శంకర్ అని ఎవరు ఉండాలి? సెక్షన్ శంకరా సార్, ఆ, తీసుకురండి. సారీ సార్, సిటీకి వచ్చిన ఏఏసీపీ తన గురించి ఎంక్వైరీ చేసింది లేదు. అతని గురించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ సార్. ఏంటిది? అంతే సార్, వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు వాడి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవ్వడూ లేడు. సార్ కంప్లైంట్ రాసుకోండి సార్, నా కంప్లైంట్ రాసుకోండి సార్, నా కంప్లైంట్ రాసుకోండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ ప్లీజ్ రాసుకోండి, చెప్పు, కంగారు పడకుండా చెప్పు. సార్, నాకు గండిపేట దగ్గర కొంత భూమి ఉంది సార్. అక్కడ మేము భూమి పూజ చేస్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి ఖాళీ చేయమని మా మీద దాడి చేశారు సార్. చేతులెత్తి దండం పెట్టి బతిమల్లా వదలలేదు సార్. ప్రాణభయంతో పరిగెత్తాం. వాళ్ళు మా వెంట పడి అక్కడున్న మా వాళ్ళందరినీ నరికేశారు సార్. నేను ఒక్కడిని మిగిలాను. ఒకడు కత్తి పట్టుకుని నా వెంట పడ్డాడు సార్. ఆ భగవంతుడే రాయి రూపంలో వచ్చి నన్ను కాపాడాడేమో. ఆ రాయి వాడి కాలికి తగిలి కింద పడ్డాడు సార్. వాడి కత్తి వాడి పొట్టలోనే గుచ్చుకొని చచ్చిపోయాడు సార్. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి సార్. నేను చూసుకుంటాను, ముందు హాస్పిటల్కి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఎవరండి ఇతను? మీరు అడిగిన సెక్షన్ శంకర్ ఎవరో కాదు సార్, వీడు చెప్పిన దానికి టోటల్ రివర్స్ అక్కడ జరిగి ఉంటుంది. వాడి పొట్టలోనే గుచ్చుకుని చచ్చిపోయాడు సార్. అందరూ అయిపోయారన్నా? లేదురా,
ఇంకా బ్యాలెన్స్ ఉన్నా. ఎవరన్నా? సారీ, సెక్షన్ కోసం తప్పట్లేదురా. చూసారా సార్ వాడి తెలివి? వాడు ఏ నేరం చేసినా చిన్న క్లూ కూడా దొరకనివ్వడం. అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు సార్. సెక్షనే వాడి బ్యాక్గ్రౌండ్. వీడు మొదట్లో మున్సిపల్ కోర్టు దగ్గర అడుగు తినేవాడు, తర్వాత జిల్లా కోర్టు దగ్గర టీలు అమ్ముకునేవాడు సార్. అక్కడి నుంచి లాయర్లతో పరిచయాలు పెంచుకుని అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం వృత్తిగా మలుచుకున్నాడు సార్. ఆ తరువాత సెక్షన్లు తెలుసుకుని వాటిలో లొసుగులు అడ్డు పెట్టుకుని మర్డర్లు చేయడం మొదలుపెట్టాడు సార్. అప్పటి నుంచే వీడు సెక్షన్ శంకర్ గా పేరు పడ్డాడు. ఓ మై గాడ్, ఇతను మీకు తెలుసా సార్? కడప రైల్వే స్టేషన్లో ఒక అటాక్ నుంచి సేవ్ చేశాను. ఇతని డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్. మీరే పర్సనల్గా వెళ్ళి తీసుకోండి. అలాగే సార్. నువ్వు వెళ్ళు సార్. చెప్పండి సార్. మొన్న కడప రైల్వే స్టేషన్లో వెంకటరెడ్డి గారి బ్యాచ్ ఎవరిని మర్డర్ చేయడానికి ట్రై చేశారు కదా? అవును సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడి బ్యాచ్లో ఎవడో ఒకరిని పట్టుకుని నాకు సరెండర్ అయ్యేలా చేయాలి. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హత్యలు ఎలా జరిగిందో చెప్పగలరా? ఎవరు చేశారో చెప్తారా? ఎప్పుడు విచారణ అవుతుందో చెప్పగలరా? మీరు పెదవి వేపుకోవడానికి వెనకాల ఈ కేసును తారుమారు చేస్తారేమో అనుమానం ప్రజల్లో ఉంది సార్. ఏదో ఒకటి మాట్లాడించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. తప్పండి. ఏయ్, ఏంటి మ్యాన్ హెల్డింగా? విలేకరుల మీద చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇతను తీసుకెళ్లి వ్యాన్లో పడండి. ఏయ్, రే కెమెరా, నువ్వు వెళ్ళి యాంగిల్ పెట్టరా. మన పవర్ ఏంటో చూపించాలి. నగర శివారులో జరిగినటువంటి ఈ సామూహిక హత్యల గురించి పోలీసు వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఈ హత్యలు వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినాయా, ఆస్తి తగాదాల వల్ల జరిగిన సంగతి పోలీసు వారు నోరు విప్పితే గానీ బయటపడదు స్వప్న. అయితే స్వప్న, ఈ లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు. చందు, ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడో. లాభం లేదురా, ఏదో ఒకటి చెయ్యాలి. తేజ టీవీ రమణ, హైదరాబాద్. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పడైనవుతో చెప్పు. పడేరా. కొడలా, ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతిలో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? అన్నయ్య, కెమెరా బావిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే. ఏం చేద్దాం? ఆయన్నే బావిలో పడేస్తే అనుకో, పేడ వదిలేదిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ట్రై చేయండి రా. మీ 2 బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో, ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. నడుముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? 2 చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి పోతాం. పద 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 పద.